తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత సన్నిధిలో శనివారం తెల్లవారుజామున 4:30 గంటలకు అమ్మవారికి అభిషేకము, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ గావించారు. అనంతరం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామికి అభిషేకము, పంచామృత అభిషేకము, అష్టోత్తర శతనామావళి బిల్వార్చన కార్యక్రమాన్ని ఆలయ పూజ ప్రధాన అర్చకులు పార్థివ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం రాత్రి పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పల్లకి సేవ మహోత్సవం నిర్వహించారు. ఈ పల్లకి సేవ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ గర్భాలయంలో మూల విరాట్ ఉత్సవమూర్తి అమ్మవార్లకు ఆలయ పాలక మండలి మాజీ చైర్మన్ సాదల్లి బాలవాడ్ అర్చకులు విశేష పూజలు, కుంకుమార్చన, విశేష అలంకరణ, పౌర్ణమి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి అమ్మవారి పట్టు వస్త్రాలు సమర్పించగా అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించి మెడలో హారాలను వేసి పల్లకిలో ప్రతిష్ఠించారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించారు. వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. భక్తుల జయజయధ్వనాలు, వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి పల్లకి సేవ ప్రారంభం కాగా మాజీ చైర్మన్ బాలగౌడ్, ఆలయ సిబ్బంది, భక్తులు పల్లకిని మోస్తూ అమ్మవారి సేవలో పాల్గొన్నారు. పురమాడ వీధిలో గుండా అమ్మవారి పల్లకి సేవ తిరిగి మళ్ళీ గర్భాలయం చేరుకుంది. పల్లకి సేవ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ సాతెల్లి బాలగౌడ్, ఆలయ అర్చకులు ఆర్ శంకర్ శర్మ, పార్థివ శర్మ, మురళీ మనోహర్ చారి, రాజశేఖర్, రామారావు, పవన్ నాగరాజ్ శర్మ. పల్లకి సేవా కార్యక్రమం రాత్రి 8 గంటలకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సురేష్ శ్రీనివాస్, నాయకుడు రవికుమార్, ప్రతాప్ రెడ్డి, రవికుమార్, మహేష్, నరేష్, సాయిబాబా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పల్లకి సేవలో పాల్గొన్నారు.